జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ ఎట్టకేలకు బయటకు వచ్చింది. సుమారు 235 పేజీల రిపోర్ట్ సినిమా ఇండస్ట్రీలో లేదా అక్కడున్న మహిళలపైన, ముఖ్యంగా ఇండస్ట్రీలో, మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి మేల్ చావినిజమా దాన్ని ఏమంటారు తెలియదు, కానీ ఒక రకంగా చెప్పాలంటే ఆడవాళ్ళని చాలా వరకు లైంగికంగా వేధిస్తున్న ఘటనలు చాలా వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో కనబడుతున్నాయి. సో దీని మీద ఎప్పుడు వేశారు సార్? ఇది 2017లో వేశారు. 19లో రిపోర్ట్ వచ్చింది, కాకపోతే బయటకు రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు రిలీజ్ చేశారు. ఇప్పుడు రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? ఇంతకాలం ఏం జరిగింది? ఒకసారి హేమా కమిటీ ఏం చెబుతోంది చెప్తారా? అది ఏమైందంటే, ఈ హేమా కమిటీ రిపోర్ట్ ఫస్ట్ కమిటీని ఎందుకు సెటప్ చేశారంటే, అక్కడ దిలీప్ అని ఒక యాక్టర్ ఉన్నాడు మలయాళంలో, లీడింగ్ యాక్టర్. ఆయనకు ఒక ఫ్యామిలీ ప్రాబ్లం ఉండే. ఆయన బేసిక్లీ షీ వాజ్ హ్యావింగ్ డిఫరెన్సెస్ విత్ హిస్ వైఫ్ అప్పుడు. ఓకే. సో ఆమెను డివోర్స్ చేశాడు. కానీ ఆ జరిగిన దాంట్లో ఫ్యామిలీ కొట్లాట్లో ఇంకొక యాక్ట్రెస్ వచ్చి ఏదో కామెంట్ కొట్టారు, ఏదో వీళ్ళ వైఫ్కి, ఒరిజినల్ వైఫ్కి చెప్పారు. ఆమెకు చెప్పినప్పుడు ఆమె గొడవ చేసింది. దాని తర్వాత పెద్ద ప్రాబ్లం అయింది. ఒకరోజు దిస్ యాక్ట్రెస్ వైల్ షీ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ త్రిశూర్ టు కొచ్చిన్, ఆ కార్ని నడిమిట్లో ఆపేసి కొంత గుండెలు కార్లో ఎక్కేసి ఈమెను హెరాస్ చేశారంట యాక్ట్రెస్ని. ఆమె పేరు ఇప్పుడు కూడా బయటికి రాదు. ఒక కోడ్ లాగా చెప్తాం, నిర్భయ అని చెప్తాం కదా, అట్లనే అది జీవిత అని చెప్తారు కేరళలో. సో ఆ పక్కన పేరు అందరికి తెలుసు హూ షీ ఈజ్ అనేది. బట్ బికాజ్ షీ వాజ్ హెరాస్డ్, పేరు చెప్పకూడదు. మనం బయట ఆర్కే కార్ మర్డర్ కేసు చూస్తున్నాం, మన పేరు చెప్పకూడదు మీడియాలో. కానీ అక్కడ జరిగిన ఎంక్వైరీలో సాయి గారు మనం అనుకుంటాం ఇది మలయాళం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒకటే ఉందని. చాలా డీటెయిల్ రిపోర్ట్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఈ రిపోర్ట్లో 3 ఉన్నారు. జస్టిస్ హేమ, రిటైర్డ్ జడ్జ్, ఆమె హైకోర్టు జడ్జ్ ఉండే అన్నమాట. అది కాకుండా శారద, మన యాక్ట్రెస్ శారద, మన దగ్గర తెలుగు దాని నుంచి ఉన్న ఆమె, కానీ మలయాళం ఫిలిమ్స్లో చాలా యాక్ట్ చేసింది, నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆమెకి అక్కడ. ఊర్వశి శారద అంటారు మనం అక్కడ మేము. అది కాకుండా ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్ ఒక వల్సలా కుమారి, వీళ్ళు 3 పెట్టి ఒక కమిటీని పెట్టారు స్టేట్ గవర్నమెంట్. వాళ్ళ కమిటీ ఏం చేశారంటే అందరు యాక్టర్స్ని పిలిపించారు. కేరళలో అదొకటి మెచ్చుకోవాలి సాయి గారు. నేను కూడా మొన్న 4 రోజుల ముందు కేరళలో ఉన్నాను. నేను ఇవాళ పొద్దున వచ్చాను అనమాట. సో కేరళలో అక్కడ డిబేట్ చాలా నడుస్తుంది దీని మీద. ఇప్పుడు అన్ని ఛానల్లో, అన్ని యూట్యూబ్ ఛానల్స్లో, ఈవెన్ సివిల్ సొసైటీలో డిస్కషన్ నడుస్తుంది అనమాట. మన దగ్గర తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎందుకు నడవట్లేదు నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ కాస్టింగ్ కౌచ్ లేదా? ఉంది కదా. దీనికన్నా ముందు కూడా చాలా అలిగేషన్స్ వచ్చింది ఇక్కడ. హిందీ ఫిలిం ఇండస్ట్రీలో ఉంది. ఏ ఇండస్ట్రీ, మనం మలయాళం ఒక్కటే అని పెట్టకూడదు. సో వీలేం చేయాలంటే ఒక టిపికల్ ఎగ్జాంపుల్ ఇచ్చారు సాయి గారు. హీరోయిన్స్కి కాస్టింగ్ కౌచ్ మన అందరికి తెలుసు, అది ఉందని క్లియర్గా చెప్పారు. అండ్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ కంట్రోల్ ఎవరి దగ్గర ఉంది? కొన్ని ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అండ్ డైరెక్టర్స్ చేతిలో ఉంది. ఆల్ మేల్ పీపుల్. సరే, మలయాళం మూవీస్లో ఫీమేల్ క్యారెక్టర్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, దాంట్లో డౌటే లేదు. మరి ఇక్కడ మాటలకే పరిమితమైనట్టు ఉండదు. ఇక్కడ ఒక హీరో వచ్చి 40 మందిని కొడతాడు, అప్పుడే హీరో అవుతాడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. అక్కడ చాలా తక్కువ. సో ఫిలిం ఇండస్ట్రీలో ఏమవుతుందంటే, తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ కంపేర్, ఫర్ ఎగ్జాంపుల్ పెరుమడ కాలం అని ఒక సినిమా ఉంది మలయాళం, కొన్ని సంవత్సరాల ముందు వచ్చింది. దాంట్లో ఉన్నది 2 ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్, మెయిల్ క్యారెక్టర్స్ లేరు. ఉన్నారు సైడ్గా, కొంచెం ఒక 5 నిమిషాలు మొత్తం సినిమాలు చూపిస్తారు. కానీ ద మూవీ సెంటర్డ్ ఆన్ దిస్ 2 స్ట్రాంగ్ ఉమెన్. ఓకే. పెరుమడ కాలం అని చెప్పేసి మొత్తం వర్షంలో నడుస్తున్న ఒక మూవీ అది. అట్లనే చూసుకుంటూ వస్తే ఈవెన్ శారద యాక్టెడ్ ఇన్ లాట్ ఆఫ్ వెరీ స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ మూవీస్. కానీ ఏమవుతుందంటే, ఇప్పుడు కొత్త ట్రెండ్ వచ్చినప్పుడు, ఎస్పెషలీ లాస్ట్ ఒక 20-30 సంవత్సరాల్లో ఈ కమర్షియల్ యాంగిల్ వచ్చినప్పుడు, హీరో ఇస్ డిటర్మైనింగ్ నా హీరోయిన్ ఎవరు ఉండాలని. నేను ఒక సీనియర్ మలయాళం యాక్టర్తో కార్లో ట్రావెల్ చేశాను ఒక అవార్డ్ సెరమనీ కోసం ఇక్కడ హైదరాబాద్లో. గంట సేపు మన 5 స్టార్ హోటల్ నుంచి గచ్చిబౌలి దాకా వెళ్ళాము, స్టేడియం దాకా. వెళ్తున్నప్పుడు ఆయన ఇదే మాట్లాడుతున్నాడు, ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. నేను నెక్స్ట్ ఫిలిం హీరోయిన్ ఈమెనే ఉండాలి, వాడేది చెప్పిన అనుకుంటా. లే నాకు ఈమెనే కావాలి, ఇంకెవరు వద్దు నాకు హీరోయిన్. సో ఇది మై 2 రీజన్స్. ఒకటి సేలబిలిటీ, ఆమె ఉంటే నాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి హిందీలో కూడా చూస్తున్నాం, హిందీలో డీ కంపెనీ డిటర్మైన్ చేస్తుండే అన్ని. హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు. గుల్షన్ కుమార్ గారు మర్డర్ మనకు అందరికి తెలుసు. టీ సిరీస్లో మ్యూజిక్ రైట్స్ మీద కొట్టుకుంటారు, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ మీద కొట్టుకుంటారు. అన్నిటికీ ఒక మాఫియా ఉంది. ఈ మాఫియా ఏంటంటే సపరేట్ మాఫియా వేర్ ఉమెన్ ఆర్ హెరాస్డ్. ఇప్పుడు ఉమెన్ హెరాస్మెంట్ ఫిలిం ఇండస్ట్రీలో ఒకటే కాదు, ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ ఇండస్ట్రీ. హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్ ఇండస్ట్రీలో ఉంది. అది కాకుండా మీరు ఈవెన్ రూరల్ ఏరియాస్లో జరుగుతున్న రేప్ కేసెస్ కానీ మిగతా చూస్తే అక్కడ కూడా రూరల్ ఏరియాస్లో కూడా హెరాస్మెంట్ ఉంది, లేదని కాదు. కానీ ఇక్కడ ఏంటంటే, మీరు ఇంత సాఫిస్టికేటెడ్గా డీల్ చేస్తున్నప్పుడు, ఇన్ఫ్యాక్ట్ స్పెసిఫిక్లో ఈ కమిటీ 17 టైప్ ఆఫ్ ఎక్స్‌ప్లాయిటేషన్ గురించి మాట్లాడారు. 230 పేజీల రిపోర్ట్ మీరు చెప్పినట్ల దాంట్లో 65 పేజీలు దాచిపెట్టారు, ఇప్పుడు కూడా ఇవ్వలేదు. కానీ నిన్న కేరళ హైకోర్టు ఏమన్నారంటే, గివ్ అస్ ద ఎంటైర్ రిపోర్ట్ ఇన్ సీల్ కవర్.
మేము డిసైడ్ చేస్తాం దీంట్లో ఎవరెవరి పేరు ఉంది వాళ్ళని ప్రాసిక్యూట్ చేయాలన్నా వద్దని. స్టేట్ గవర్నమెంట్ ఏమంటున్నారు, ప్రాసిక్యూట్ చేయాలంటే ఈ చెప్పిన మహిళలు వెళ్ళి పోలీస్ స్టేషన్ కేసు వేయాలంటున్నారు. ఎందుకంటే అది ఏ మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు ఇస్తారని వాళ్ళ పేరు చెప్పి నన్ను ఇట్లా సెక్షువల్లీ హరాస్ చేసిందని చెప్పరు కదా. కానీ వెన్ దేర్ ఇస్ అన్ అలిగేషన్ అండ్ ద అలిగేషన్ ఆఫ్ కమిటీ, ఒక సెమీ జ్యుడిషియల్ క్వాసీ జ్యుడిషియల్ కమిషన్ తీసుకున్నప్పుడు దాన్ని ప్రాసిక్యూట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ స్టేట్ గవర్నమెంట్ది. సో దానికోసం హైకోర్టు అడిగారు గివ్ అస్ ద డీటెయిల్స్. అది కాకుండా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అని ఒకటి ఉండే అక్కడ కేరళలో, అది ఈవెన్ సెక్షువల్ హరాస్మెంట్ మన కంపెనీస్ కూడా ఉంటుంది. అది ఒక కంపెనీలో ఈవెన్ నార్మల్ ఒక ఐటీ కంపెనీ కానివ్వండి, బ్యాంక్, ఎక్కడైనా ఒక సెక్షువల్ హరాస్మెంట్ అలిగేషన్ వస్తే ఇంటర్నల్ ఒక కమిటీ ఉంటుంది. దాంట్లో ఇద్దరు బయట నుంచి ఉంటారు, ఒకరు ఇంటర్నల్ మోస్ట్లీ హెచ్ఆర్ నుంచి ఉంటారు. వాళ్ళు ఇండిపెండెంట్గా ఈ కన్సర్న్ పర్సన్ని పిలిపించి అడుగుతారు ఏం జరిగింది చెప్పండి. దాని తర్వాత ఎక్స్ట్రా ఎవిడెన్స్ తీసుకుంటారు, దాన్ని సీసీటీవీ ఇమేజెస్ ఉంటే అది తీసుకుంటారు. దాంతో తీసుకున్న తర్వాత దే గివ్ అ రిపోర్ట్. అండ్ దిస్ ఇస్ యాజ్ పర్ సుప్రీం కోర్ట్ మ్యాండేటెడ్ నామ్స్. ఇదంతా ఏదో కొత్తగా వచ్చే చట్టం కాదు ఇది, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. కానీ ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ కూడా ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ ఉంది, కానీ వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఏం పట్టించుకోరు. అది ప్రాబ్లం. అది సేమ్ ఇట్ యాక్ట్స్ ఇన్ ఎవ్రీ అదర్ ఇండస్ట్రీ. మన ఇక తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఉంది. అది కాకుండా మిగతా చాలా ఇండస్ట్రీస్లో ఈ సెక్షువల్ హరాస్మెంట్ నడుస్తుంది. బట్ ఈ ఫిలిం ఇండస్ట్రీ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఈ మేల్ డామినేషన్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు జస్టిస్ హేమ వాళ్ళ కమిటీ చెప్పారు, రాత్రి డిస్కషన్ పెడతారు, 10 గంటలకు స్టార్ట్ అవుతుందంట డిస్కషన్ స్క్రిప్ట్ గురించి. ఒక మహిళని ఆ టైంలో పిలవలేదు కదా. దాని తర్వాత మందు సర్వ్ చేస్తారంట. ఆ మందు నడుస్తుంది, డిస్కషన్ పొద్దున 3 దాకా నడుస్తుంటుంది. ఒక్కసారి మందు ఎక్కువ అయినప్పుడు డిస్కషన్ ఇంకో టాంజెంట్లో వెళ్ళిపోతుంది, మళ్ళీ తిట్లు మొదలవుతుంది, సెక్షువల్ ఇన్యూండోస్ మొదలవుతుంది, అన్నీ ఉంటుంది. సో ఒక మహిళని అక్కడ కూర్చోబెట్టలేము ఆ టైంలో, స్క్రిప్ట్ డిస్కస్ చేస్తున్నారు, ఇన్ విచ్ షీ ఈజ్ ఆల్సో యాక్ట్రెస్. సో దాట్ అగైన్ ఇస్ అనదర్ ప్రాబ్లం అనమాట. సో ఈ రిపోర్ట్లో వచ్చిన దాని ప్రకారం డెఫినెట్గా మన దగ్గర తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా మనం వీ షుడ్ హ్యావ్ ఎ ప్రోబ్ అన్నమాట. డెఫినెట్గా ఎవరైనా ఉంటే వాళ్ళని తీసి పక్కన పడేయాల్సింది, దట్ నో డౌట్ అబౌట్ ఇట్. దాన్ని దాచిపెట్టి కాదు మేమందరం మా ఆత్మలు మా దగ్గర ఇక్కడ ఏం లేదు, అట్లా ఏం జరగదు ఇక్కడ అని చెప్పుకుంటే తప్పు. అది జరుగుతుంది, దాంట్లో దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ బయటికి ఎంతమంది వచ్చి మాట్లాడతారు మహిళలు, అది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎప్పుడు వస్తారు, వాళ్ళకి ప్రొటెక్షన్ అష్యూర్ చేసినప్పుడు వస్తారు. వాళ్ళకి అనానిమిటీ అంటే వాళ్ళ పేరు బయట రాకుండా, ఏ కండిషన్లో వాళ్ళ పేరు బయట రాకుండా చూసుకుంటే వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళు కంప్లైంట్ ఇవ్వబోతున్న వాళ్ళు చాలా పవర్ఫుల్ పీపుల్. కరెక్ట్. వాళ్ళు మొత్తం దవాయించి పెట్టేస్తారు, వాళ్ళ ఫైనాన్షియల్ మసిల్ కానీ మొత్తం మీ కెరియర్ ఫినిష్ చేసేస్తారు ఫిలిం ఇండస్ట్రీలో. అది జరిగింది కూడా. సేమ్ మలయాళం ఫిలిం ఇండస్ట్రీ 5-6 హీరోయిన్స్ కంప్లైంట్ చేసిన వాళ్ళని పక్కన పెట్టేశారు మొత్తం. ఐ కెన్ ఈవెన్ టాక్ అబౌట్ ద హీరోయిన్ హూస్ వాజ్ ద ఎక్స్ వైఫ్ ఆఫ్ దిలీప్, మంజు వారియర్. షీ వాజ్ ద వన్ హూ ఒరిజినలీ గాట్ హెరాస్డ్. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మొత్తం. అండ్ బట్ ఈవెన్ టుడే మంజు ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్ యాక్ట్రెస్ ఇన్ మలయాళం మూవీస్. చేస్తుంది ఆమె. మనం కొన్ని అడ్వర్టైజ్మెంట్లో కూడా చూస్తున్నాం, కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటి అడ్వర్టైజ్మెంట్లో కనిపిస్తుంది ఆమె. సో షీ ఈస్ ద మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ఫర్ దిస్ డిస్కషన్. అక్కడి నుంచి మొదలైన కేసు అన్నమాట. ఆమె మ్యారేజ్ వెన్ ఇట్ వాజ్ ఆన్ ద రాక్స్, అక్కడి నుంచి మొదలై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయినప్పుడు ది హేమా కమిషన్ వచ్చారు. డెఫినెట్గా దీన్ని ఒక చాలా పెద్ద స్థాయి గారు. ఇన్ఫ్యాక్ట్ టైమ్స్ ఆఫ్ ఇండియా ఐ థింక్ ఇస్ కవర్డ్ ఇట్ వెరీ డీటెయిల్. మలయాళం పేపర్స్ కూడా చాలా కవర్ చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా క్వశ్చన్ ఎడిషన్, కానీ మిగతా ఎడిషన్ చాలా తక్కువ వచ్చింది. సో ఏం చెప్తున్నారు కమిటీ ఏమంటారంటే వీ షుడ్ హ్యావ్ అ సిస్టమ్. ఇది 100% ఆపలేము. కొంతమంది కావాలని చెప్పి ఇండస్ట్రీలో రావాలని చెప్పి కాంప్రమైజ్ చేయడానికి రెడీ ఉన్న వాళ్ళు ఉన్నారు మహిళలు. వాళ్ళని మనం ఏం చేయలేము. దే హ్యావ్ నో రైట్ టు కంప్లైంట్ ఆఫ్టర్ దాట్. ఎందుకంటే వాళ్ళకి తెలిసి వచ్చారు దీని మీద అనమాట. సో ఈ కమిటీ రిపోర్ట్ని స్పెసిఫిక్లీ ఏం చెప్తుంది అది కోర్టు అడిగారు ఇప్పుడు. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఆపెట్టారు సాయి గారు? ఎందుకు సార్? అక్కడే వచ్చింది. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్కి ఈ ఫిలిం ఇండస్ట్రీకి కనెక్షన్ ఉంది. దాంట్లో 2 యాక్టర్స్, మేల్ యాక్టర్స్ ఆర్ టుడే ఎమ్మెల్యేస్. ఒకడైతే మినిస్టర్ కూడా పినరాయి విజయన్ క్యాబినెట్లో. అండ్ దాట్ జెంటిల్మెన్ ఈజ్ అక్యూజ్డ్ ఆఫ్ బీయింగ్ ఎ సీరియల్ అఫెండర్. ఓకే, ఐ కెనాట్ టేక్ హిస్ నేమ్, ఐ విల్ నాట్ టేక్ హిస్ నేమ్ ఆన్ దిస్, ఇట్స్ నాట్ కరెక్ట్. పేరు తీసుకోకుండా హీఈస్ అ మినిస్టర్ ఇన్ ప్రెసెంట్ పినరాయి విజయన్ క్యాబినెట్, ఎనీబడి కెన్ వర్క్. హీఈస్ అన్ ఎక్స్ యాక్టర్. ఓకే, చాలా ఒక 2 ఎమ్మెల్యేలు ఉన్న పార్టీ అన్నమాట ఆయనది, కానీ అక్కడ మినిస్టర్ అయిపోతారు వాళ్ళు కూడా. సో ఈ కమిటీ రిపోర్ట్ 1 ఎందుకు రిలీజ్ చేయలేదు, రిలీజ్ చేసిన తర్వాత మీ ఏం లాజిక్ యూస్ చేస్తున్నారు, ఎందుకు వీళ్ళని ప్రాసిక్యూట్ చేయకూడదని మీ వై ఆర్ ఇన్సిస్టింగ్ దట్ దే కెనాట్ బి ప్రాసిక్యూట్? దే షుడ్ బి ప్రాసిక్యూటెడ్. ఎవరెవరు చేశారు ఇదంతా వీళ్ళ మీద డెఫినెట్లీ దే షుడ్ బి ఒక ఏం చెప్తారు
ఒక అలిగేషన్ చేసినప్పుడు వాళ్ళని డెఫినెట్గా దే షుడ్ బి ప్రాసిక్యూటెడ్. అది ఎట్లా చేయాలనేది పెద్ద ఇష్యూ సాయి గారు. ఎందుకంటే ఈ మహిళలను తీసుకొని మీకు ఒక ప్రామిసింగ్ కెరియర్ కావాలంటే ఫిలిం ఇండస్ట్రీలో మిమ్మల్ని సెక్షువల్లీ ఎక్స్ప్లాయిట్ చేస్తారని మహిళలే చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ దర్స్ కలెక్టివ్ ఉన్నారు అక్కడ మలయాళం దాంట్లో ఒక కలెక్టివ్ సెటప్ చేశారు, ఉమెన్ కలెక్టివ్. వాళ్ళు అన్నారు ఇది, దే హ్యావ్ లీడింగ్ యాక్ట్రసెస్ ఇన్ దాట్. వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి చెప్పారు ఇది ఇక్కడ జరుగుతుంది ఇది. కానీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎంతమందికి ఆ గట్స్ ఉంటుందో తెలియదు మాకు. ప్రెస్ కాన్ఫరెన్స్ హోల్డ్ చేస్తున్నారు వీళ్ళు, బ్లాక్ డ్రెస్ వేసుకొని ప్రొటెస్ట్గా దే హెల్డ్ అ ప్రెస్ కాన్ఫరెన్స్ అన్నమాట. సో డెఫినెట్లీ క్యాస్టింగ్ కౌచ్ ఉంది, దాంట్లో డౌట్ లేదు. ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ యాక్టర్, ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్స్ షేడీ క్యారెక్టర్స్ సాయి గారు. ముందంతా ఇప్పుడు కూడా ఉంది, కానీ సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు హూ ఆర్ రియలీ డివోటెడ్ టు ద ఆర్ట్, కరెక్ట్, డౌట్ లేదు, మన పేర్లు తీసుకోక్కర్లేదు, కానీ దే ఆర్ వెరీ డివోటెడ్ టు దర్ ఆర్ట్. కానీ కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు, కొంతమంది పొలిటీషియన్స్ డబ్బులు బ్లాక్ మనీ దింపడానికి తీసుకొచ్చిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఈ ఇండస్ట్రీని మొత్తం సత్యనాశ చేశారు. దే ఆర్ ద వన్స్ హూ ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ దిస్ ఉమెన్ దే ఆర్. సో డెఫినెట్లీ ఈ ఎక్స్పీరియన్స్తో నేను అదే మళ్ళీ మాటకు వస్తున్నాయి. ఇక్కడ చాలామంది అడిగాను, తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడున్నారు, మీరు ఏం చేయబోతున్నారంటే ఇక్కడ ఏం లేదు. ఒక సినిమా కలెక్టివ్ పెట్టండి ఫస్ట్, గెట్ 10 హీరోయిన్స్, లీడింగ్ హీరోయిన్స్, అండ్ లెట్ దమ్ స్పీక్ అబౌట్ దర్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హైదరాబాద్ షిఫ్ట్ అయింది ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే. దానికన్నా ముందు మొత్తం చెన్నైలో ఉండే. కోడంబాకం అనగానే ఇట్ హాజ్ అ వెరీ నొటోరియస్ నేమ్ కోడంబాకం. ఓకే, మనం చెప్పక్కర్లేదు, ఇట్ ఇస్ అ వెరీ బ్యాడ్ నేమ్ అట్ వన్ టైం. ఇప్పుడు ఓకే, ఇట్స్ స్టిల్ బెటర్, బట్ తమిళ్ ఫిలిం ఇండస్ట్రీ అక్కడే ఉంది. ఇప్పుడు తెలుగు మూవ్ అయిపోయింది అక్కడి నుంచి. చాలా మటుకు మలయాళం హెస్ మూవ్ బ్యాక్ టు కేరళ. అందుకే అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు, మేము ఆ స్టేట్లో షూట్ చేస్తే ఇన్సెంటివ్. సో దీని గురించి డెఫినెట్లీ దే షుడ్ బి ఒక డీటెయిల్డ్ ఎంక్వైరీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఉండాల్సింది. ఎవరిని తప్పు పట్టడానికి కాదు, ఇట్ ఈస్ జస్ట్ టు అండర్స్టాండ్ ఎక్కడ దాకా, హౌ డీప్ ఈజ్ అ రాట్ అంటారు ఇంగ్లీష్లో, ఇది ఎక్కడ దాకా పోయింది మనకి. ఇట్లాంటి చేస్తున్న వాళ్ళని ఇండస్ట్రీ నుంచి బయట తరిమి కొట్టాల్సిన రెస్పాన్సిబిలిటీ సీనియర్ ప్రొడ్యూసర్స్, సీనియర్ డైరెక్టర్స్ దగ్గర ఉంది. ఈ కొత్త వాళ్ళు వచ్చి ఖరాబ్ చేసిన వాళ్ళని, ఈ ఇండస్ట్రీలో వచ్చి పేర్లు ఖరాబ్ చేసిన వాళ్ళని తీసి బయటపడేయాల్సింది. దిస్ ఇస్ తెలుగు ఇండస్ట్రీ షుడ్ టేక్ దిస్ అస్ అ మిషన్ స్టేట్మెంట్ అండ్ డూ ఇట్ సాయి గారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.